వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు ఫాలో అవుతూ ఉంటే ఎటువంటి అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. టుడే వీడియోలో మనం డిఫెన్స్ ఎక్సైజ్ ఆఫ్ ఇండియా విత్ డిఫరెంట్ కంట్రీస్ మనకి 2021 జనవరి నుండి డిసెంబర్ దాకా కంప్లీట్గా లాస్ట్ ఇయర్ ఇండియా మనకి ఏదైతే ఉమ్మడి సైనిక శిక్షణ విన్యాసాలు నిర్వహించిందో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలాగే స్టాటిక్ డిఫెన్స్ ఎక్సైజ్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. మొట్టమొదటిగా దస్లిక్ 2. సో దస్లిక్ 2 అనేది ఏంటి అంటే ఇది ఇండియా మరియు ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్యలో జరిగే జాయింట్ మిలిటరీ ఎక్సైజ్. ఇది రాణికేత్ అనే ప్రదేశం వద్ద అయితే కండక్ట్ చేశారో. ఓకే, మనకి దస్లిక్ 2 అనేది భారతదేశం మరియు ఉజ్బెకిస్తాన్ ఉమ్మడి సైనిక విన్యాసం. ఇది రాణికేత్ ప్రదేశంలో అయితే జరిగింది. అలాగే మనకి ఆపరేషన్ సంకల్ప్ అనేది ఏంటి, ఎవరి మధ్య జరిగింది అంటే ఆపరేషన్ సంకల్ప్ ఇండియన్ నేవీ అండర్టేక్స్ ద ప్యాసేజ్ ఎక్సైజ్ విత్ బహ్రెయిన్ నేవీ ఇన్ ద పర్షియన్ గోల్ఫ్. సో ఆపరేషన్ సంకల్ప్ పేరుతో పర్షియన్ గోల్ఫ్ అనే ప్రదేశంలో మనకి భారత నావికాదళం మరియు బహ్రెయిన్ నావికాదళం ఇద్దరూ కూడా ఈ ప్యాసేజ్ విన్యాసమైన ఆపరేషన్ సంకల్ప్ని అయితే నిర్వహించడం అయితే జరిగింది. సో ప్యాసేజ్ ఎక్సైజ్ అనేది చాలా దేశాలతో అయితే ఇండియా కండక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడైతే కన్ఫ్యూజ్ అవ్వకండి. Indian Navy conducts the exercise MX-21 with Army and Air Force in Andaman and Nicobar Group of Islands. మనకి భారత నావికాదళం వచ్చేసరికి ఇది లోకల్గా జరిగే ఎక్సైజ్. మనకి ఇతర దేశాలతో కాకుండా భారత నావికాదళం నేవీ వచ్చేసరికి అండమాన్ అండ్ నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో ఆర్మీ మరియు ఎయిర్ ఫోర్స్ వైమానిక దళంతో కలిపి ఈ MX-21 విన్యాసాన్ని అయితే నిర్వహించింది. The India-US Joint Military Exercise Yuddha Abhyas 20 commenced in Mahajan Field Firing Range of Bikaner District in Rajasthan. సో భారత అమెరికా సంయుక్త సైనిక విన్యాసం యుద్ధ అభ్యాస్ 20 రాజస్థాన్లోని బికనేర్ జిల్లా మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో అయితే ప్రారంభమైంది. సో యుద్ధ అభ్యాస్ 20 అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరిగే ఎక్సైజ్ అంటే ఇది భారత్ మరియు అమెరికా దేశాల మధ్యలో జరుగుతుంది. ఎక్కడ జరిగింది అంటే మనకి రాజస్థాన్లోని బికనేర్ జిల్లా మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో అయితే జరిగింది. నెక్స్ట్ ఇండియన్ నేవీ అండ్ ద ఇండోనేషియన్ నేవీ కండక్టెడ్ ద ప్యాసేజ్ ఎక్సైజ్ ప్యాసెక్స్ ఇన్ ద అరేబియన్ సీ. సో ఇందాకే చెప్పాను కదా, ప్యాసెక్స్ ఎక్సైజ్ పేరుతో చాలా అయితే ఉంటాయి మనకి. భారత నావికాదళం మరియు ఇండోనేషియా నావికాదళం వచ్చేసరికి అరేబియా సముద్రంలో ఈ ప్యాసేజ్ ఎక్సైజ్ ప్యాసెక్స్ని అయితే నిర్వహించడం జరిగింది. సో ప్యాసేజ్ ఎక్సైజ్ ప్యాసెక్స్ ఇటువంటి నేమ్స్ అని సిమిలర్ నేమ్స్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఒక నోట్లో అయితే మనకి నోట్ చేసుకోండి. In a first, the Navy of India and Madagascar undertook the joint patrolling of Madagascar exclusive economic zone and also conducted a passage exercise PASEX. మొట్టమొదటిగా భారతదేశం మరియు మడగాస్కర్ నావికా దళాలు మడగాస్కర్ యొక్క ప్రత్యేక ఆర్థిక జోన్ యొక్క ఉమ్మడి పెట్రోలింగ్ అయితే చేపట్టడం జరిగింది. పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు కదా, మనకి ఏదైనా స్మగ్లింగ్స్ కానీ ఏమైనా చేస్తున్నారో ఇల్లీగల్ యాక్టివిటీస్ అని చెప్పి మనకి సీలో అయితే పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉంటారో ఆ పెట్రోలింగ్తో పాటుగా ప్యాసేజ్ విన్యాసం ప్యాసెక్స్ని కూడా మడగాస్కర్ మరియు ఇండియన్ నేవీ ఇద్దరు కూడా కండక్ట్ అయితే చేయడం జరిగింది. అలాగే ఇండియా యుఎస్ క్యారీ అవుట్ ద జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ వజ్రప్రహార్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. అదేవిధంగా వజ్రప్రహార్. సో ఈ వజ్రప్రహార్ అనేది ఏ దేశాల మధ్యలో జరుగుతుందంటే ఇది కూడా మనకి యుద్ధ అభ్యాస్ లాగే భారత్ మరియు అమెరికా యుఎస్ మధ్య అయితే జరుగుతుంది. ఇదైతే మనకి హిమాచల్ ప్రదేశ్లో జరిగింది. ఇండియన్ ఆర్మీ టు పార్టిసిపేట్ ఇన్ ద మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సైజ్ శాంతిర్ ఉగ్రసేన 2021 ఇన్ బంగ్లాదేశ్. భారత సైన్యం వచ్చేసరికి బంగ్లాదేశ్ దేశంలో మనకి బహుళజాతి సైనిక విన్యాసమైన శాంతిర్ ఉగ్రసేన 2021లో అయితే పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోండి, శాంతిర్ ఉగ్రసేన. 8th ఇండో కజకిస్తాన్ స్పెషల్ ఫోర్స్ ఎక్సైజ్ కంజర్ స్టార్టెడ్ ఇన్ బిష్కేక్. ఓకే, 8వ ఇండో కజకి స్పెషల్ ఫోర్స్ విన్యాసమైన కంజర్ బిష్కేక్లో అయితే ప్రారంభమైతే జరిగింది. సో కంజర్ అనేది మనకి ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుంది అంటే భారత్ మరియు కజకిస్తాన్ దేశాల మధ్య అయితే జరుగుతుంది. 19th ఇండియా ఫ్రాన్స్ నావల్ ఎక్సైజ్ వరుణ స్టార్టెడ్ ఇన్ ద అరేబియన్ సీ. ఓకే, భారత్ ఫ్రాన్స్ 19వ నావికాదళ విన్యాసం వరుణ అరేబియా సముద్రంలో అయితే ప్రారంభమవడం జరిగింది. సో వరుణ అంటే మనకి వాటర్ కాబట్టి, వాటర్ అంటే సముద్రానికి రిలేటెడ్ కాబట్టి ఇది నావికాదళ విన్యాసం అని అయితే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో వరుణ అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుంది అంటే ఇండియా మరియు ఫ్రాన్స్. అలాగే ఇండియా అండ్ ఇండోనేషియన్ నేవీ కండక్టెడ్ ద ప్యాసేజ్ ఎక్సైజ్ ప్యాసెక్స్ ఇన్ ద సదరన్ అరేబియన్ సీ. ఆల్రెడీ ఇందాక చూసాం కదా, ప్యాసేజ్ విన్యాసం ప్యాసెక్స్ అనేది భారత్ మరియు ఇండోనేషియా మధ్య నావికాదళాల మధ్య అరేబియా సముద్రంలో అయితే జరిగింది. ఇండియా అండ్ EU నేవల్ ఫోర్స్ కండక్టెడ్ ద జాయింట్ ఎక్సైజ్ ఇన్ ద గల్ఫ్ ఆఫ్ ఏడెన్. మనకి భారత్ మరియు యూరోపియన్ యూనియన్ నావికాదళం వచ్చేసరికి గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో మనకి ఉమ్మడి విన్యాసం అయితే నిర్వహించడం జరిగింది. కొన్నిటికి నేమ్స్ అనే ఉండవు, జనరల్గా ఎక్సైజ్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. 31st ఎడిషన్ ఆఫ్ ఇండియా థాయిలాండ్ కోఆర్డినేటెడ్ పెట్రోల్ ఇండో థాయ్ కార్పెట్. సో ఇండో థాయ్ కార్పెట్ అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుందంటే పేరులోనే ఉంది. ఇండో అంటే ఇండియా, థాయ్ అంటే థాయిలాండ్.
నెక్స్ట్ ఇండియన్ నేవల్ షిప్ ఐఎన్ఎస్ తబర్ కండక్టెడ్ ద మిలిటరీ ఎక్సర్సైజ్ విత్ ఇటాలియన్ నేవీ. సో ఇండియన్ నేవల్ షిప్ అయిన ఐఎన్ఎస్ తబర్ ఏదైతే ఉందో ఈ ఐఎన్ఎస్ తబర్ అనేది సో మనకి ఇటాలియన్ నేవీతో అయితే సైనిక విన్యాసం నిర్వహించడం జరిగింది. అలాగే ఇండియా, శ్రీలంక అండ్ ద మాల్దీవ్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ద విర్చువల్ ట్రైలేటర్ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ టీటీఎక్స్ 2021. భారతదేశము, శ్రీలంక మరియు మాల్దీవులు 3 దేశాలు కూడా విర్చువల్ త్రైపాక్షిక టేబుల్ టాప్ విన్యాసమైన టీటీఎక్స్ 2021లో అయితే పాల్గొనడం జరిగింది. ఇదైతే మనకి విర్చువల్గా నిర్వహించారు. ఇండియా రష్యా జాయింట్ మిలిటరీ డ్రిల్ ఎక్సైజ్ ఇంద్రా 2021 టు బి హెల్డ్ ఇన్ రష్యా. సో ఇండియా రష్యా మధ్య మనకి మిలిటరీ డ్రిల్ విన్యాసం ఇంద్రా 2021 అయితే రష్యాలో జరిగింది. ఇంద్రా అంటే మనకి పేరులో ఉంది కదా, ఐఎన్డి అంటే ఇండియా, ఆర్ఏ అంటే మనకి రష్యా. సో ఇండియా మరియు రష్యా మధ్య జరిగే మిలిటరీ డ్రిల్ ఇది ఇంద్రా అనేది. అలాగే ఇండియా యూఏఈ నేవీ అండర్టుక్ ద బయోలెటరల్ ఎక్సైజ్ జాయిద్ తలవార్ 2021. అలాగే మనకి ఇండియా యూఏఈ ద్వైపాక్షిక విన్యాసమైన జాయిద్ తలవార్ అనేది కూడా 2021లో కండక్ట్ చేశారు. సో జాయిద్ తలవార్ అనేది కూడా మనకి ఏ 2 దేశాల మధ్య జరుగుతుందంటే ఇండియా మరియు యూఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అలాగే క్వాడ్ కంట్రీ నేవీ ఇంక్లూడింగ్ ఇండియా, ద యూఎస్, జపాన్, ఆస్ట్రేలియా విల్ బి కండక్టెడ్ ద యాన్యువల్ మలబార్ నేవల్ ఎక్సైజ్ ఫ్రమ్ ఆగస్ట్ 21 ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ గమ్ ఇన్ ద ఇండో పసిఫిక్. సో భారతదేశము, యుఎస్, జపాన్ మరియు ఆస్ట్రేలియా, సో ఈ 4 దేశాలని కలిపి క్వాడ్ కంట్రీస్ అని అయితే అంటారో. క్వాడ్లో సభ్య దేశాలు ఎవరెవరు ఉన్నారో అంటే భారత్, యుఎస్, జపాన్ మరియు ఆస్ట్రేలియా. ఈ 4 దేశాలు కూడా నేవీస్ ఏవైతే ఉన్నాయో ఇండియా పసిఫిక్లో మనకి ఆగస్ట్ 21 నుండి గువామ్ తీరంలో ఈ మలబార్ నేవల్ విన్యాసాలు అయితే నిర్వహించడం జరిగింది. సో మలబార్ నేవల్ విన్యాసాలు అనేవి ఏ దేశాల మధ్యలో జరిగాయి అంటే మనకి యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా మరియు ఇండియా. అలాగే ఇండియా అండ్ సౌదీ అరేబియా ఆర్ ఆల్ సెట్ టు కండక్ట్ దేర్ ఫస్ట్ ఎవర్ నేవల్ ఎక్సైజ్ అల్ మహమ్మద్ అల్ హిందీ 2021. భారతదేశం మరియు సౌదీ అరేబియా మొట్టమొదటిసారిగా నౌకా విన్యాసమైన అల్ మహమ్మద్ అల్ హిందీ 2021 అయితే నిర్వహించడం జరిగింది. అలాగే ఇండియన్ నేవీ పార్టిసిపేటెడ్ ఇన్ ద యుఎస్ నేవీ లీడ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్పొరేషన్ అండ్ ట్రైనింగ్ మిలిటరీ ఎక్సైజ్ ఇన్ సింగపూర్. సింగపూర్లో యుఎస్ నేవీ నేతృత్వంలో జరుగుతున్న ఆగ్నేయ ఏషియా సహకార మరియు శిక్షణ ఏదైతే సీక్యాట్ ఉందో ఈ సైనిక విన్యాసంలో భారతదేశ నౌకాదళం అయితే పాల్గొనడం జరిగింది. ఇండియన్ నేవీ అండ్ వియత్నాం పీపుల్ నేవీ అండర్టుక్ ఏ బయోలెటరల్ మ్యారిటైమ్ ఎక్సైజ్ ఇన్ ద సౌత్ చైనా సీ. భారత నావికాదళము మరియు వియత్నాం పీపుల్ నేవీ దక్షిణ చైనా సముద్రంలో ద్వైపాక్షిక సముద్ర విన్యాసాన్ని అయితే నిర్వహించాయి. అలాగే ఐఎన్ఎస్ తబర్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఎక్సైజ్ కొంకణ్ 2021. మనకి 2021 కొంకణ్ విన్యాసం ఏదైతే ఉందో ఇండియాలో మనకి ఐఎన్ఎస్ తబర్ అయితే పాల్గొంది. అలాగే 5th ఇండియా కజకిస్తాన్ జాయింట్ ట్రైనింగ్ ఎక్సైజ్ కజ్ ఇండియా 21 విల్ బి హెల్డ్ ఫ్రమ్ ఆగస్ట్ 30 టు సెప్టెంబర్ 11, 2021. ఆగస్ట్ 30 నుండి సెప్టెంబర్ 11 దాకా కూడా ఈ కజ్ ఇండియా అయితే మనకి సైనిక విన్యాసం అయితే నిర్వహించారు. పేర్లోనే ఉంది కజ్ ఇండియా అంటే కేజీ అంటే కజకిస్తాన్, ఐఎన్డి అంటే ఇండియా. సో భారత్, కజకిస్తాన్ మధ్య జరిగిన 5వ సైనిక విన్యాసం ఇది కజ్ ఇండియా 21 అనేది. సెకండ్ ఇండో ఖతరీ జాయింట్ నావల్ ఎక్సైజ్ జాయర్ అల్ బహార్ ఇన్ పర్షియన్ గోల్ఫ్. పర్షియన్ గోల్ఫ్ అనే ప్రదేశంలో 2వ ఇండియా మరియు ఖతర్ దేశాల మధ్యలో జరిగిన ఉమ్మడి నౌకా విన్యాసం జైర్ అల్ బహార్ అయితే జరిగింది. జైర్ అల్ బహార్ అనేది ఏ 2 దేశాల మధ్యలో జరిగింది అంటే ఇండియా మరియు ఖతర్. అలాగే 28th సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ బయోలెటరల్ ఎక్సైజ్ సింబెక్స్. 28వ సింగపూర్ మరియు ఇండియా ద్వైపాక్షిక సముద్ర విన్యాసం సింబెక్స్ 2021 అనేది కూడా జరిగింది. మనకి సింబెక్స్ అంటే పేరులోనే ఉంది, ఎస్ఐ అంటే మనకి సింగపూర్ మరియు ఇండియా మ్యారిటైమ్ బయోలెటరల్ ఎక్సైజ్. సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ బయోలెటరల్ ఎక్సైజ్. అలాగే నేవల్ ఎక్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా ఆస్ ఇండెక్స్ బిగిన్స్. మనకి ఆస్ ఇండెక్స్ పేరులోనే ఉంది, ఆస్ట్రేలియా మరియు ఇండియా దేశాల మధ్యలో జరిగే ఎక్సైజ్. 5th edition of Indo-Nepal Joint Military Exercise Suryakiran will be held from September 20, 2021 at Pithoragarh in Uttarakhand. మనకి సూర్యకిరణ్ అనేది సెప్టెంబర్ 20, 2021 నుండి ఉత్తరాఖండ్లోని పిథోరగఢ్లో మనకైతే నిర్వహించారు. ఇది 15వ ఎడిషన్. మనకి సూర్యకిరణ్ 15వ ఎడిషన్ ఏ 2 దేశాల మధ్యలో జరిగింది అంటే ఇండియా మరియు నేపాల్. అలాగే 8th edition of Indo Sri Lanka bilateral joint exercise Mitrasiddhi 21 is scheduled to take place at Combat Training School Ampara in Sri Lanka from October 4 to 15, 2021. 8వ ఎడిషన్ ఇండియా శ్రీలంక ద్వైపాక్షిక ఉమ్మడి విన్యాసం మిత్రసిద్ధి 21 అక్టోబర్ 4 నుండి 15 వరకు కూడా శ్రీలంకలోని అంపారాలోని కంబాట్ ట్రైనింగ్ స్కూల్లో అయితే జరగాల్సి ఉంది. మిత్రసిద్ధి అంటే మనకి మిత్రుడు అనేవాడు ఎప్పుడు కూడా పక్కన ఉంటాడు కదా, మనకి ఇండియాకి శ్రీలంక కిందనే ఉంటుంది, దగ్గరగా ఉంటుంది కదా, ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. మనకి మిత్రుడు అని చెప్పి మిత్రసిద్ధి. మనకి ఇండియా మరియు శ్రీలంక.
ఫిఫ్త్ ఎడిషన్ ఆఫ్ ఇండియా జపాన్ మ్యారిటైమ్ బయలటరల్ ఎక్సైజ్ జిమ్మెక్స్ వాస్ హెల్డ్ ఇన్ ద అరేబియన్ సీ ఫ్రమ్ 6th to 8th October 2021. భారతదేశం యొక్క 5వ ఎడిషన్ జపాన్ సముద్ర ద్వైపాక్షిక విన్యాసం జిమ్మెక్స్ 2021 అక్టోబర్ 6 నుండి 8 వరకు అరేబియన్ సముద్రంలో అయితే జరిగింది. ఓకే, జిమ్మెక్స్ అనేది ఏ దేశాల మధ్య జరుగుతుందంటే పేర్లోనే ఉంది. జే అంటే జపాన్, ఐ అంటే ఇండియా, ఎం అంటే మ్యారిటైమ్, ఈఎక్స్ అంటే ఎక్సైజ్. ఇండియా యూకే జాయింట్ కంపెనీ లెవెల్ మిలిటరీ ఎక్సైజ్ అజయ్ వారియర్ బిగిన్స్ ఇన్ చౌబాటియా ఉత్తరాఖండ్. మనకి చౌబాటియాలోని ఉత్తరాఖండ్లో మనకి జాయింట్ కంపెనీ స్థాయి సైనిక విన్యాసమైన అజయ్ వారియర్ మనకి ఇండియా యూకే మధ్య అయితే జరిగింది. సో అజయ్ వారియర్ అనేది ఏ దేశాల మధ్యలో జరుగుతుంది అంటే ఇండియా మరియు యునైటెడ్ కింగ్డమ్. ఓకే, నెక్స్ట్ 17th ఎడిషన్ ఆఫ్ జాయింట్ మిలిటరీ ట్రైనింగ్ ఎక్సైజ్ ఎక్స్ యుద్ధ అభ్యాస్ 2021 బిట్వీన్ ద ఇండియన్ ఆర్మీ అండ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ హెల్డ్ ఇన్ అలాస్కా ఇన్ యుఎస్ఏలోని అలాస్కాలో భారత సైన్యము మరియు యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ మధ్య జాయింట్ మిలిటరీ ట్రైనింగ్ ఎక్సైజ్ ఎక్స్ యుద్ధ అభ్యాస్ 2021 యొక్క 17వ ఎడిషన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, ఎక్స్ యుద్ధ అభ్యాస్ 2021 అనేది ఎక్కడ జరిగింది అంటే అలాస్కా యుఎస్ఏలో జరిగింది. ఎవరి మధ్య అంటే ఇండియన్ ఆర్మీ మరియు యుఎస్ ఆర్మీ. అలాగే మనకి కొంకణ్ శక్తి అనేది ట్రై సర్వీస్ ఎక్సైజ్ మనకి ఇది ఇండియా మరియు యూకే యునైటెడ్ కింగ్డమ్ మధ్య అయితే జరిగింది. కొంకణ్ శక్తి 2021 అనేది ఎవరి మధ్య జరిగింది అంటే ఇది తొలి ట్రై సర్వీస్ ఎక్సైజ్ అనేది ఇది భారతదేశం మరియు యునైటెడ్ కింగ్డమ్ మధ్య అయితే జరిగింది. అలాగే ఎక్స్ శక్తి 2021 బయలటరల్ ఆర్మీ ఎక్సైజ్ హెల్డ్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్. ఎక్స్ శక్తి 2021 అనేది ద్వైపాక్షిక ఆర్మీ విన్యాసం ఏ దేశాల మధ్య జరిగింది అంటే భారత్ మరియు ఫ్రాన్స్. 5-day long 15th edition of Maldives India Sri Lanka biennial trial exercise దోస్తీ వాస్ కండక్టెడ్ ఇన్ ద మాల్దీవ్స్. సో దోస్తీ అనేది ఏ దేశాల మధ్యలో జరిగింది అంటే ఇది 5 రోజుల సుదీర్ఘ 15వ ఎడిషన్ మాల్దీవుల్లో జరిగింది. ఏ దేశాల మధ్యలో అంటే మాల్దీవులు, భారతదేశం మరియు శ్రీలంక. నెక్స్ట్ ఒకసారి నవంబర్ మంత్లో ఎక్సైజ్ ఒకసారి రివిజన్ చేసినట్లయితే ఎక్స్ శక్తి 2021 ఇండియా ఫ్రాన్స్ మధ్య జరిగింది. దోస్తీ మాల్దీవులు, ఇండియా మరియు శ్రీలంక మధ్య. కోఆర్డినేటర్ పెట్రోల్ కార్పొరేట్ ఇండియా మరియు ఇండోనేషియా మధ్య. అలాగే ఇండియన్ థాయిలాండ్ కోఆర్డినేటర్ పెట్రోల్ ఇండో థాయ్ కార్పొరేట్ అనేది ఇండియా మరియు థాయిలాండ్ మధ్య. సిట్మెక్స్ 21 ఇండియా సింగపూర్ థాయిలాండ్ మధ్య అయితే జరిగింది. అలాగే ఆర్మీ చీఫ్ అబ్జర్వ్స్ మిలిటరీ ఎక్సైజ్ దక్షిణ శక్తి ఇన్ జైసల్మేర్. ఓకే, ఆర్మీ చీఫ్ జైసల్మేర్లో దక్షిణ శక్తి అనే పేరు మీద ఒక సైనిక విన్యాసాన్ని అయితే మనకి వీక్షించడం జరిగింది. అలాగే యుఎస్ మిలిటరీ పర్సనల్ అండ్ బంగ్లాదేశ్ నేవీ బిగిన్ ద 27th యాన్యువల్ కార్పొరేట్ ఎఫ్లోట్ రెడీనెస్ అండ్ ట్రైనింగ్ కారెట్ మారిటైమ్ ఎక్సైజ్. ఓకే, మనకి యుఎస్ మరియు బంగ్లాదేశ్ మధ్య 27వ వార్షిక సహకార అప్లైడ్ రెడీనెస్ అండ్ ట్రైనింగ్ కారెట్ సముద్ర విన్యాసం అయితే ప్రారంభమైంది. ఏ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ పానెక్స్ 21 విత్ బిమ్స్టెక్ కంట్రీస్ విల్ బి హెల్డ్ ఇన్ పూణే. మనకి బిమ్స్టెక్ దేశాలు ఏవైతే బిమ్స్టెక్ సభ్య దేశాలు ఉన్నాయో ఈ బిమ్స్టెక్లో ఉన్న సభ్య దేశాలన్నీ కూడా పానెక్స్ 21 ఉమ్మడి సైనిక విన్యాసం అనేది పూణేలో అయితే నిర్వహించాయి. సో పాన్ ఇండియా ఫిల్మ్స్ అంటారు కదా, అలాగే పాన్ ఎక్సైజ్ అంటే పాన్ అంటే మొత్తం మనకి ఎక్కువ లార్జ్ నెంబర్ ఆఫ్ దేశాలన్నీ కూడా కలిపి అయితే కండక్ట్ చేయడం అనేది. సో పానెక్స్ అనేది బిమ్స్టెక్స్లో సభ్య దేశాలన్నీ కూడా అయితే ఇందులో పాల్గొనడం జరిగింది. 11th edition of exercise Ekuviran 21 between India and Maldives held at కడాయ్ ఐలాండ్ మాల్దీవ్స్. మన కడాయ్ ఐలాండ్ మాల్దీవ్స్లో భారతదేశం మరియు మాల్దీవ్ దేశం మధ్య ఈ ఎకువీరన్ 21 అనే ఎక్సైజ్ అయితే నిర్వహించారు. ఎకువీరన్ అనేది ఏ దేశాల మధ్య జరుగుతుందంటే ఇండియా మరియు మాల్దీవ్స్. ఓకే, ఇప్పటిదాకా 2021 జనవరి నుండి డిసెంబర్ దాకా న్యూస్లోకి వచ్చిన ఎక్సైజ్ అన్నింటినీ కూడా ఇంపార్టెంట్ అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు జనరల్గా స్టాటిక్ మనకి కొన్ని ఎక్సైజ్ ఉంటాయి, అవి ఒకసారి చూద్దాం. సో ఇండియా మరియు ఇండోనేషియా దేశాల మధ్యలో జరిగే ఇంపార్టెంట్ చూసినట్లయితే గరుడ శక్తి అనే పేరు మీద ఒక ఆర్మీ ఎక్సైజ్ జరుగుతుంది. అలాగే సముద్ర శక్తి అనే పేరు మీద ఒక నేవీ ఎక్సైజ్ అయితే కండక్ట్ చేస్తారో. అలాగే మనకి ఇంబెక్స్ అనేది ఆర్మీకి సంబంధించిన ఎక్సైజ్. ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఇండియా మయన్మార్ బయలటరల్ ఆర్మీ ఎక్సైజ్. ఓకే, పేరులోనే ఉంది, ఇండియా మరియు మయన్మార్ మధ్య జరుగుతుంది. ఐఎం అంటే బయలటరల్ ఎక్సైజ్. ఓకే, ఇండియా మరియు మయన్మార్ మధ్య జరుగుతుంది ఇంబెక్స్ అనేది. అలాగే ఇండెక్స్ ఇది నేవీకి సంబంధించిన ఎక్సైజ్, పేరులోనే ఉంది. ఆస్ట్రేలియా ఇండియా మధ్యలో జరిగే ఎక్సైజ్, భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. అలాగే మనకి అల్ నగాహ్ అనేది ఆర్మీకి సంబంధించిన ఎక్సైజ్, ఇండియా అండ్ ఓమెన్ భారతదేశం మరియు ఓమెన్ దేశాల మధ్యలో జరుగుతుంది. అలాగే సింబెక్స్ అనేది సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ బయలటరల్ ఎక్సైజ్. ఓకే, పేర్లోనే ఉంది, సింగపూర్ మరియు ఇండియా మధ్య జరిగే మ్యారిటైమ్ బయలటరల్ ఎక్సైజ్ సింబెక్స్ అనేది. ఇది భారతదేశం మరియు సింగపూర్, ఇండియా మరియు సింగపూర్ మధ్య జరుగుతుంది. అలాగే మనకి ఇండియా అండ్ ఫ్రాన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇండియా అండ్ ఫ్రాన్స్ మధ్య జరిగే ఎక్సైజ్ చూసినట్లయితే మనకి శక్తి
గరుడ, వరుణ అనే పేరు మీద 3 ఎక్సర్సైజ్ జరుగుతాయి. శక్తి అనేది ఆర్మీకి సంబంధించిన ఎక్సర్సైజ్, గరుడ అనేది ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్, వరుణ అనేది నేవీకి సంబంధించిన ఎక్సర్సైజ్. సో వీటిని గుర్తుపెట్టుకోవడానికి ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కదా, వరుణ అంటే వరుణుడు అంటే మనకి రెయిన్ వాటర్ అనేది ఎక్కడ పడుతుంది, సముద్రంలో పడుతుంది. అంటే రెయిన్ వాటర్ అనేది సముద్రానికి రిలేటెడ్ కదా, సముద్రంలో మనకి సముద్రంలోనే కదా కండక్ట్ చేస్తారు. నేవీ అనేది సముద్రంలో మనకి షిప్స్లో కండక్ట్ చేస్తూ ఉంటారు. సో సముద్రం అనేది నేవీకి రిలేటెడ్ కాబట్టి వరుణ అనేది వాటర్, నేవీ కాబట్టి రిలేట్ చేసుకోవచ్చు. అలాగే గరుడ అంటే గరుడ పక్షి మనకి ఎక్కడ ఎగురుతుంది, ఆకాశంలో ఎగురుతుంది మనకి గరుడ పక్షి అనేది. సో పక్షి అనేది ఆకాశంలో ఎగురుతుంది కాబట్టి ఆకాశంలో ఏవి ఎగురుతాయి, ఏరోప్లేన్స్ ఎగురుతాయి. అంటే ఎయిర్ ఫోర్స్ అనేది ఏరోప్లేన్కి రిలేటెడ్ కదా. సో కాబట్టి మీరు గరుడ అంటే ఎయిర్ ఫోర్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే శక్తి అంటే మనకి మ్యాన్ పవర్, మన పవర్ అంటే మనకి ఆర్మీ, ఇండియన్ ఆర్మీ మనకి పర్సన్స్ మెయిన్గా ల్యాండ్ మీద ఉంటారు కదా. సో ఆ విధంగా మీరు శక్తి, గరుడ, వరుణ అనే వాటిని అయితే గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మనకి హరిమౌ శక్తి అనేది ఆర్మీకి సంబంధించిన ఎక్సర్సైజ్. ఇది ఇండియా మరియు మలేషియా దేశాల మధ్య జరుగుతుంది. అలాగే మనకి లామైట్ అనేది ఆర్మీకి సంబంధించిన ఎక్సర్సైజ్. ఇది ఇండియా మరియు సీషెల్స్ మధ్య జరుగుతుంది. అలాగే ఎకువీరన్ ఆర్మీ, ఇందాకే చూసాం, ఎకువీరన్ అనేది ఇండియా మరియు మాల్దీవ్స్ మధ్య జరుగుతుంది. ఇది ఆర్మీ ఎక్సర్సైజ్. అలాగే సూర్యకిరణ్ అనేది కూడా ఆర్మీ ఎక్సర్సైజ్. ఇది ఇండియా మరియు నేపాల్ మధ్య జరుగుతుంది. అలాగే విన్బ్యాక్స్ ఇది ఆర్మీ ఎక్సర్సైజ్, ఇండియా మరియు వియత్నాం మధ్య జరుగుతుంది. పేర్లోనే ఉంది. వి అంటే వియత్నాం, ఐఎన్ అంటే ఇండియా, బి అంటే బయలటరల్, ఏఎక్స్ అంటే మనకి ఎక్సర్సైజ్. అలాగే మనకి హయోబ్లింగ్ వచ్చేసరికి ఇండియా మరియు సౌత్ కొరియా, దక్షిణ కొరియా, భారతదేశం మధ్య జరుగుతుంది. అలాగే సంప్రీతి అనేది ఆర్మీ ఎక్సర్సైజ్. సంప్రీతి అనేది ఇండియా మరియు బంగ్లాదేశ్, మనకి భారత్ మరియు బంగ్లా మధ్య జరుగుతుంది. అలాగే హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనేది ఆర్మీకి సంబంధించిన ఎక్సర్సైజ్. ఇది ఇండియా మరియు చైనా దేశాల మధ్య జరుగుతుంది. అలాగే మనకి ప్రబల్ దోస్తాక్ ఆర్మీ, అలాగే కజ్ ఇండియా. ఓకే, సో కజ్ ఇండియా అంటే కజకిస్తాన్, ఇండియా ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం. అలాగే ప్రబల్ దోస్తాక్ ఆర్మీ ఎక్సర్సైజ్ రెండు కూడా ఇండియా మరియు కజకిస్తాన్ మధ్య జరుగుతాయి. అలాగే కంజర్ 5 ఆర్మీ ఎక్సర్సైజ్. కంజర్ అనేది ఇండియా మరియు కజకిస్తాన్ మధ్య జరుగుతుంది. అలాగే ఇంద్ర అంటే మనకి ఇండియా మరియు రష్యా దేశాల మధ్యలో అయితే జరుగుతుంది. పేర్లోనే ఉంది. ఐఎన్డి అంటే ఇండియా, ఆర్ఏ అంటే రష్యా. అలాగే మనకి ఇండియా అండ్ యునైటెడ్ కింగ్డమ్ చూసుకున్నట్లయితే 3 ఎక్సర్సైజ్ జరుగుతాయి. ఒకటి ఇంద్రధనుష్, అజయ్ వారియర్, అలాగే కొంకన్ అనేది నేవీ, అజయ్ వారియర్ అనేది ఆర్మీ, ఇంద్రధనుష్ అనేది ఎయిర్ ఫోర్స్. ఇంద్రధనుష్ ఎక్కడ మనకి వస్తుంది, ఆకాశం అంటే ఎయిర్ ఫోర్స్, అలా గుర్తుపెట్టుకోవచ్చు. అజయ్ వారియర్ ఆర్మీ. అలాగే కొంకన్ తీరం, మలబార్ తీరం అంటారు కదా, అంటే సముద్రానికి సంబంధించింది, అది నేవీ, అలా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మనకి మిత్రశక్తి ఆర్మీ ఎక్సైజ్, అలాగే సిల్నెక్స్ నేవీ. మిత్రశక్తి అలాగే సిల్నెక్స్ రెండు కూడా పేర్లోనే ఉంది. సిల్నెక్స్ అంటే సింగపూర్ మరియు ఇండియా, ఓకే శ్రీలంక మరియు ఇండియా. ఎస్ఎల్ అంటే శ్రీలంక, ఐఎన్ అంటే ఇండియా, ఈఎక్స్ అంటే ఎక్సైజ్. సో ఇండియా శ్రీలంక మధ్య జరిగేవే ఈ మిత్రశక్తి మరియు సిల్నెక్స్. అలాగే మనకి మైత్రి అనేది ఆర్మీ ఎక్సైజ్. ఇది ఇండియా మరియు థాయిలాండ్ మధ్య అయితే జరుగుతుంది. అలాగే మనకి నొమోడిక్ ఎలిఫెంట్ అనేది ఆర్మీకి సంబంధించిన ఎక్సైజ్. ఇది ఇండియా మరియు మంగోలియా దేశాల మధ్య అయితే జరుగుతుంది. అలాగే మనకి యుద్ధ అభ్యాస్, అలాగే వజ్ర ప్రహార్ ఆర్మీ ఎక్సైజ్ ఆల్రెడీ ఇందాకే చెప్పుకున్నాం. అలాగే కోప్ ఇండియా అనేది ఎయిర్ ఫోర్స్ ఎక్సైజ్. సో యుద్ధ అభ్యాస్, వజ్ర ప్రహార్, కోప్ ఇండియా ఇవన్నీ కూడా ఇండియా మరియు అమెరికా యుఎస్ఏ మధ్య జరిగేవి. అలాగే మలబార్ అనేది నేవీ ఎక్సైజ్. ఇండియా, యూఎస్ఏ మరియు జపాన్ దేశాల మధ్యలో అయితే జరుగుతుంది. ఒక్కొక్కసారి ఇంకా కంట్రీస్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. మామూలుగా జనరల్గా అయితే బేసిక్గా ఈ దేశాల మధ్యలో ఎక్కువగా గతంలో అయితే మలబార్ ఎక్సైజ్ అయితే నిర్వహించారు. అలాగే ధర్మ గార్డియన్ ఇది ఆర్మీకి సంబంధించిన ఎక్సైజ్. ఇది ఇండియా మరియు జపాన్, భారత్ మరియు జపాన్ దేశాల మధ్యలో అయితే జరుగుతుంది. అలాగే జిమ్మెక్స్ 18, జిమ్మెక్స్ అంటే జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సైజ్. ఓకే, జిమ్మెక్స్ అనేది జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సైజ్. ఇది భారతదేశం మరియు జపాన్ దేశాల మధ్యలో అయితే జరుగుతుంది. మనకి ఏ ఇయర్లో జరిగితే ఆ నెంబర్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు. నెంబర్ అనేది గుర్తుపెట్టుకోకండి. మెయిన్గా జిమ్మెక్స్ అంటే జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సైజ్, భారత్ మరియు జపాన్. అలాగే డెజర్ట్ ఈగల్ ఇది ఎయిర్ ఫోర్స్ ఎక్సైజ్. ఇండియా మరియు యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య అయితే జరుగుతుంది. అలాగే మనకి ఇప్స్మార్ అంటే జాయింట్ మల్టీనేషనల్ మ్యారిటైమ్ ఎక్సైజ్. ఇది ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా మధ్య అయితే జరుగుతుంది. భారతదేశం, బ్రెజిల్ మరియు దక్షిణాఫ్రికా. ఓకే, ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా మ్యారిటైమ్ ఎక్సైజ్. ఓకే, ఇవి మనకి ఇంపార్టెంట్ డిఫెన్స్ ఎక్సైజ్ అనేవి. ఇంద్ర అనే ఎక్సైజ్ ఏ దేశాల మధ్యలో జరుగుతుంది మీకు గుర్తుంటే ఆన్సర్ కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. పీడిఎఫ్ అప్డేట్ చేసిన తర్వాత మీకు టెలిగ్రామ్లో అయితే ఇన్ఫామ్ చేస్తాను. సో ఎవరైతే 55 రూపీస్ పెట్టి టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ బై చేశారో సో వాళ్ళకి ఫ్రీగానే మనకి ఈ పీడిఎఫ్ అనేది అయితే అందించడం జరుగుతుంది. ఓకే, అలాగే ఇంకా మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్
నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫన్నీ మీమీస్ ఇమోజీస్తో మనకైతే కరెంట్ అఫైర్స్ అయితే మనకి ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. అవి మీరు మిస్ అవ్వకూడదు చూడాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవడానికి ట్రై చేయండి. మనకి లింక్ వర్కపోతే డైరెక్ట్గా యాప్స్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ.